తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ఐఐహెచ్టి మంజూరు చేసింది కేంద్రం. ఇందుకు అవసరమైన భూమి, భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు, బోధనేతర సిబ్బంది నియామకాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతను సూచించింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించాలని తెలిపింది. ఇక ప్రస్తుతం దేశంలో బోధ్పూర్, సాలెం, వారణాసి, గౌహతి, బార్గా, పులియా, వెంకటగిరి, గడక్, చంపా, కన్నూర్లలో ఐఐహెచ్టీలు ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక అయితే పోచంపల్లిలో స్థాపించాలని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పలుమార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి ఈ విషయంపై మాట్లాడారు. సీఎం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఐఐహెచ్టిని మంజూరు చేసింది. ఐఐహెచ్టి ద్వారా విద్యార్థులకు జౌళికి సంబంధించిన సాంకేతిక కోర్సులు, డిజైనింగ్, మార్కెటింగ్ ఇంటర్నేషనల్ స్థాయిలో నేర్పేందుకు ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన కోర్సుల కోసం తెలంగాణ విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ఐఐహెచ్టి మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామంగా వర్ణించారు.